నిజంగా, నిజంగా ఎన్టీఆర్ అన్న మామూలోడు అయితే కాదు. నిజంగా ఒక సినిమా తీసిన తర్వాత ఖచ్చితంగా కొంతమంది ఇంట్లో రెస్ట్ తీసుకొని ఖచ్చితంగా తనకంటూ ఒక రిలాక్సేషన్ ఉండాలని అనుకుంటారు. కానీ కాదు. ఎన్టీఆర్ అన్న అయితే నాన్ స్టాప్‌గా తన ప్లానింగ్ అనేది ముంగడ తీసుకుపోతుండు. అసలు ఏంటి? ఏం చేస్తుండు అని చెప్పి మొత్తం అయితే చూసుకుందాం. పదండి ఫుల్ వీడియో ఖచ్చితంగా చూస్తేనే మీకు అర్థమవుతది. సరేనా? చలో చూసేద్దామా? నడవండి. ఇప్పటికే ఎన్టీఆర్ అన్న 'దేవర' మూవీ అయితే మొత్తం టోటల్‌గా కంప్లీట్ చేసుకుంటని చెప్పుకోవచ్చు. కొరటాల శివ డైరెక్టర్ గారు అయితే మొత్తం ఈ సినిమా పనులైతే చూసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ అన్న తన నెక్స్ట్ సినిమాలో ఇంకా 'దేవర' గురించి కొన్ని ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా తన పనులు చేసుకుంటూనే 'వార్' మూవీ కూడా తన షూటింగ్ అనేది ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ చేసుకుంటని చెప్పుకోవచ్చు. దాని పరంగా కూడా చాలా అంటే చాలా లోతుగా అయితే చాలా వర్క్ చేస్తుందని చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ అన్న. ఈ 2 మూవీస్‌తో చాలా బిజీగా ఉన్నాడు. దాంతోపాటు ఇంకా హైయెస్ట్‌గా మనకు తెలియంది ఏంటో ఏముంది చెప్పండి. ఆల్మోస్ట్ అయితే మనకి వాళ్ళ అమ్మ కోరిక మేరకు వాళ్ళ ఊరికి వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ కూడా కొన్ని గుడిలు తిరిగి అక్కడ తన వర్క్ కూడా చేసుకుంటుండు. మనందరికీ తెలిసిందే కదా, 'కాంతార' సూపర్ హిట్ మూవీ హీరో రిషబ్ శెట్టి కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి తనతో మొత్తం అయితే ఊర్లో తిరగడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక 2, 3 గుడిలు అనేది తిరగడం జరిగింది. మీకు కింద లింకులో పెడతాను. అక్కడ 2 వీడియోస్ మీరు చూసుకోవచ్చు. అన్న ఎక్కడెక్కడికి వెళ్ళిండని చెప్పి టోటల్గా అయితే నేనైతే వీడియో పెట్టడం జరిగింది. కింద లింక్లు అయితే క్లిక్ చేస్తే మీకు అయితే ఫుల్ వీడియో మీకు అందరికీ తెలిసిపోతుంది. లెట్స్ గో. అంటేరన్న ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే ఇక్కడ వాళ్ళ అమ్మగారు చెప్పినట్టే మొత్తం టెంపుల్స్‌కి అక్కడిక్కడ వేసేసుకుంటున్నారు. ఇంకా తన లోపల వరకు అయితే చాలా అంటే తన షెడ్యూల్స్ ఎక్కడైతే ఎలా గ్రౌండ్ వర్క్ అయితే చేసుకుంటూ పోతుందని చెప్పుకోవచ్చు. టోటల్‌గా తన నెక్స్ట్ ప్రశాంత్ నీల్‌తో తీయబోతున్న గ్రౌండ్ వర్క్ మూవీ అయితే ఆల్మోస్ట్ చేసుకుంటూ పోతుండు. ఇప్పుడు 2024 అయితే ఆల్మోస్ట్ మన 'వార్' మూవీలో ఖచ్చితంగా ఎన్టీఆర్ అనేది చూడగలుగుతాం. దాని తర్వాత 2026లో మన మాస్ ఫిలిం 'డాన్' ఫిలిం అని చెప్పుకోవచ్చు. మొత్తం స్మగ్లర్ కన్నా పెద్ద విలన్ లాగా ఉంటాడంట టోటల్గా అయితే. చాలామంది అయితే ఆల్మోస్ట్ దీని పరంగా అయితే ఒక ఫొటోస్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఇదైతే నార్మల్గా ఎడిటింగ్ అని చెప్పవచ్చు. ఎన్టీఆర్ అన్న ఇలాంటి లుక్స్ అనేది ఇప్పుడు ఇట్లున్నాడు అనుకోండి. ఇంకా మామూలుగా అయితే మనకు అనేది తెలిసింది కదా, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక్కొక్క సినిమా అనేది వేరే లెవెల్ లుక్లో వస్తుంది. మొత్తం ఒక బీడ్ లుక్, ఇంకా మొత్తం బ్యాక్గ్రౌండ్లో అంతా ఒక జుంపాలు పెంచుకున్నట్టు అయితే డాన్ లాగా చూపిస్తున్నారు ఫొటోస్లలో అయితే. ఇదే నిజమైతే ఖచ్చితంగా వేరే లెవెల్ హిట్ అవుతుంది. ఇండస్ట్రీ కాదు, ఇండియన్ హిట్ అవుతుంది అసలు. కానీ వేరే రేంజ్లో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఈ లెవెల్లో కూడా గ్రౌండ్ వర్క్ అయితే ఎన్టీఆర్ అన్న అక్కడ మొత్తం అయితే తిరిగి చేస్తున్నాను చెప్పుకోవచ్చు. ఇప్పుడు మొత్తం వాళ్ళందరూ ఒక ట్రిప్లు ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ అయితే ఎన్టీఆర్ అన్న మనందరికీ తెలిసిందే కదా, పర్సనలే బిజినెస్సే అన్నట్టు ఉంటాడు కదా, మనందరికీ తెలిసిందే కదా. ఆ విధంగానే ఇప్పుడు టోటల్ వర్క్ అయితే ఆయనతో టోటల్ డీప్గా కూర్చొని అయితే చేస్తున్నాను చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ లోపల టోటల్ అయితే ఎన్టీఆర్ ఇంకా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చే మూవీలలో ఖచ్చితంగా అయితే కొన్ని అప్డేట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయంట. ఆ అప్డేట్స్ ఖచ్చితంగా మీకైతే మన ఛానల్లో ఖచ్చితంగా త్వరలో కావాలంటే మీరు మన యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. సరేనా ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నా కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేరు. ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా కలుస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా మీరైతే కమెంట్ చేయకుండా ఖచ్చితంగా మర్చిపోకండి. కమెంట్ చేసే వెళ్ళండి మీకు ఎలా అనిపించిందో. మీ ఇంకా ఎన్టీఆర్ అన్న ఫిలిమ్స్ ఎలా అనిపిస్తాయి, ప్రతి ఒక్క ఫిలిము నెక్స్ట్ ఫిలిం కూడా ఎలా ఉంటుందో ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ మూవీ రివ్యూస్ కూడా ఖచ్చితంగా మన దాంట్లో వస్తాయి. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా కలుద్దాం. లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.